వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. సైన్యం తరపున ఇద్దరు మహిళా అధికారులు ఏదైతే ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడం జరిగింది. ఆరిలో ఒకరు వైమానిక దళ్ వింగ్ కమాండర్ యోమికా సింగ్, మరొకరు భారత సైన్యానికి చెందిన కర్నల్ సోఫియా ఖురేషి. అసలు వీళ్ళిద్దరు ఏం చెప్పారు ఏంటనేది ఒకసారి ఇందాం, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian armed forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. Jai Hind and thank you very much. ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరైతే యోమికా సింగ్ గారు మళ్ళీ పాకిస్తాన్ దొంగదెబ్బ తీసేందుకు దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఈసారి మేము సిద్ధంగా ఉన్నాం, తొక్కి నారా తీస్తాం, పాకిస్తాన్కు ఎలాంటి దాడులకు పాల్పడ్డా మేము ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देगी। ऑपरेशन सिंदूर 22 अप्रैल को కర్నల్ సోఫియా ఖురేషి ఆమె ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఇప్పుడు ఉగ్రదాడిలో మొన్న పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఉగ్రదాడిలో పహల్గామ్ ఉగ్రదాడికి మృతి చెందిన వారికి న్యాయం చేయడం కోసం మేము ఏదైతే ఇది ఆపరేషన్ సింధు స్టార్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు. ఈ నిజంగా చాలామంది, ఎందుకంటే ఈ ఏదైతే మన ఉగ్రదాడి ఉందో చాలామంది ఆడవారి నుదుట బొట్టుని మాయం చేశారు నిజంగా. కానీ మన వాళ్ళు నిజంగా అలా రక్తాన్ని పారించారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించారో వాళ్ళందరికీ నిజంగా న్యాయం జరిగిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు నిజంగా వీళ్ళ గురించి మనం తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్లోని పిఓకేలో 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. వైమానిక దాడిలో దాదాపు 90 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చారని ఆ సమాచారం. బుధవారం ఉదయం ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం ఇవ్వడానికి భారత సైన్యం తమ ఇద్దరు ధైర్యవంతులైన మహిళా అధికారులు, ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇద్దరు ఈ మహిళా అధికారులు, ధైర్యవంతులైన మహిళా అధికారులు ఇద్దరు ముందుకు తెచ్చింది. వారిలో ఒకరు వైమానిక దళ్ వింగ్ కమాండర్ యోమికా సింగ్ గారు, మరొకరు భారత సైన్యానికి చెందిన కర్నల్ సోఫియా ఖురేషి. వీళ్ళిద్దరు నిజంగా ఏదైతే రిలీజన్స్ ఇద్దరు ఏరే క్యాస్ట్ సంబంధించిన వాళ్ళే. నిజంగా వీళ్ళు ఒకరు సింగు, ఇంకొకరు ఖురేషి. వీళ్ళిద్దరూ దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నామో దానికి ముందుకు వచ్చారు. ఇద్దరు కలిసి పాకిస్తాన్ గుట్టును రట్టు చేశారు. సైన్యం దాడులు చేసి పాకు నడిపిస్తున్న ఉగ్రవాద కారాగారాలని ఎలా నాశనం చేశారో వివరించారు. సోఫియా భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్నారు. యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్గా ఉన్నారు. కర్నల్ సోఫియా ఖురేషి చాలా కాలంగా ధైర్యానికి పురోగతికి చిహ్నంగా నిలిచారు. పూణేలో జరిగిన సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో భారత సైన్య దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళ అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. పాకిస్తాన్ గుట్టి ఇప్పుతూ పాకిస్తాన్లో 3 దశాబ్దాలుగా ఉగ్రవాదానికి సంబంధించిన ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నాయని, అవి పాకు పిఓకేలోనే విస్తరించి ఉన్నాయని ఆమె చెప్పారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమాయక పౌరులకు న్యాయం చేయడానికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిందని, 9 ఉగ్రవాద శిబిరాలని లక్ష్యంగా చేసుకొని వాటిని నాశనం చేసిందని చెప్పడం జరిగింది. భారతదేశం ముస్లింలు వేరుకోరి ఎంచుకున్న మాతృదేశం భారత్పై తమ ప్రాణాలు అర్పించడానికి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని మరోసారి, ఇప్పుడు మనం చూసాం కదా, మరోసారి ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో వీళ్ళ గురించి, సోఫియా ఖురేషి గురించి ముందు వరుసలో ఉంటారని మరోసారి నిరూపితమయ్యిందని మనకి అర్థమవుతుంది. గతంలో 1965లో జరిగిన భారత్ పాక్ యుద్ధానికి నేతృత్వం వహించింది బ్రిగేడియర్ ఉస్మాన్
అయితే ఇప్పుడు జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిందో లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషి నేతృత్వంలో ఊహించడం భారతదేశ ప్రతి పౌరుడికి గర్వకారణం. ఆపరేషన్ సింధూర్ నాయకత్వం వహిస్తున్న కర్నల్ సోఫియా ఖురేషి నిజంగా ఆమె సైనిక కుటుంబం నుంచి వచ్చారు. ఎవరైతే ఆమె ఉన్నారో ఇప్పుడు ఆమె సైనిక కుటుంబం నుంచి వచ్చారు. గతంలో ఆమె తాతగారు కూడా సైన్యంలో పనిచేశారు. ఎవరైతే వీళ్ళ తాతగారు ఉన్నారో గతంలో సైన్యంలో పనిచేశారు. ఆ తర్వాత ఆమె తండ్రి భారత సైన్యంలో పనిచేశారు. ఆమె తండ్రి భారత సైన్యంలో ఇస్లామిక్ బోధకుడు. ఆమె భర్త భారత సైన్యంలో మేజర్ తహజరుద్దీన్ ఖురేషి. నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఫ్యామిలీ. వీళ్ళ తాత నుంచి తండ్రి నుంచి ఇదే సైన్యంలో పనిచేశారు. నిజంగా మనం వీళ్ళకి మాత్రం నిజంగా చెప్పాలంటే ఒక ఆడపులుల్లాగా ముందుకొచ్చి మాట్లాడడం కానీ లేదంటే వీళ్ళు ఎలా ఉందంటే చాలా నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి వీళ్ళకి. ఏదేమైనప్పటికీ అందులో చురుకైన పాత్ర పోషించిన ఈ ఇద్దరు ఆఫీసర్స్కి మనం హ్యాట్సాప్ చెప్పాలి.